స్థానిక మోరంపూడి సెంటర్లో ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా జెమినీ గ్రౌండ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడాది కూడా రంది సుధాకర్, సూర్రెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. వేసవికాలంలో ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెళ్లి ఉల్లాసంగా గడపాలని ప్రజలు భావిస్తారని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు కలలకు కానాచి రాజమహేంద్రవరంలో మే నెల నుంచి జూన్ 15వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారని అన్నారు. ఎగ్జిబిషన్ను విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు పర్యాటకులు సందర్శించి విజయవంతం చేయాలంటూ సూచించారు. వేసవికాలంలో సాయంత్రం అయ్యేటప్పటికీ కాస్తంత ఆహ్లాదకరంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళాలని, తద్వారా మనసుని ఉల్లాసపరుచుకోవాలనేటువంటి ఆలోచనతో పురప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక అద్భుతమైనటువంటి కళలకు కాణాచి అయినటువంటి రాజమహేంద్రవరంలో జరిగేటువంటి ఈ రకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, తద్వారా వ్యాపారాభివృద్ధి కూడా జరగడం అనేటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ ట్రేడ్ ఫెయిర్ని మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. జూన్ 15వ తారీఖు వరకు జరిగేటువంటి ట్రేడ్ ఫెయిర్ వచ్చేవారందరినీ కూడా ఆహ్లాదపరుస్తుందని, తద్వారా ఒక పక్కన ఆహ్లాదం, మరో పక్కన వ్యాపారాభివృద్ధి, ఈ రెండూ కలిసి సమ్మిళితమై రాజమహేంద్రవరానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని, ఏదైతే వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారో అందుకు కూడా వారిని అభినందిస్తూ, వినోదాన్ని, ఉత్సాహాన్ని నింపడానికి ప్రతి సంవత్సరం బాబా ట్రేడ్ ఫెయిర్ వారు రాజమండ్రిలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి, రాజమండ్రి వాసులకి చిన్నతనం నుంచి కూడా ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. మన చిన్నతనంలో మనం తల్లిదండ్రులతో వేసవికాలంలో ముఖ్యంగా మనందరం కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి కొంత రిక్రియేషన్, ఎంటర్టైన్మెంట్ని మనందరం కూడా చిన్నప్పటి నుంచి అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాబా ట్రేడ్ ఫెయిర్ వారు రాజమండ్రిలో జెమినీ గ్రౌండ్స్లో ఈ ఎగ్జిబిషన్ని వాళ్ళు నిర్వహించడం, ఇది బాగా సక్సెస్ అయ్యి బాబా ట్రేడ్ ఫెయిర్ వారికి మరింత ఆర్థికంగా అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మంచి ప్రమాణాలతో వీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఉన్నారు. సో రాజమండ్రి ప్రజలు, అదేవిధంగా పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని, ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ని కూడా మీరు అందరూ ఇచ్చేసి దాన్ని ఎంజాయ్ చేసి, అదేవిధంగా ఆర్గనైజర్స్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సూర్రెడ్డి శివకుమార్, డాక్టర్ సూర్రెడ్డి శివకుమార్ అండి. ఈ బాబా ఫెయిర్ ఎగ్జిబిషన్ అనేది, బాబా ట్రేడ్ ఫెయిర్ ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో, ఎగ్జిబిషను ఈరోజే ఓపెన్ చేసామండి. ఇది జూన్ 15వ తారీఖు వరకు కంటిన్యూ అవుద్ది. జూన్ ఎండ్ వరకు అయితే పర్మిషన్ ఉంది. జూన్ 15వ తారీఖు వరకు స్కూల్స్ ఓపెన్ చేసి ఉంటారు. కానీ పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం గురించి